రాసి కాల రాసి మరి వాటన్నింటిని తీసేసి రిజర్వేషన్లు తీసేసి రాజ్యాంగం తీసేసి కేవలం ఒక అధ్యక్షుడు మాత్రమే ఈ దేశాన్ని ఏలాలే, ఒక మను సిద్ధాంతం మాత్రమే ఉండాలి, ఇంకో దేవుడు ఉండొద్దు, ఇంకొక వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ ఉండొద్దు, రాజ్యాంగంలో వచ్చినటువంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉండొద్దు, ప్రత్యేక చట్టాలు ఉండొద్దు, ప్రత్యేక వ్యవస్థ పేదలకు ఉండొద్దు, బడుగు బలైన వర్గాలకు ఉండొద్దు అని కుట్ర జరుగుతుంది. ఆ మాయలో పడితే మళ్ళా 1000 జన్మలెత్తినా మనకు అంబేద్కర్ లాంటి మహనీయులు పుట్టరు. కాబట్టి వారిచ్చినటువంటి భారత రాజ్యాంగం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నేను కూడా ఒక దళిత గిరిజన బహుజన వర్గాల నుంచి ఆదివాసీ బిడ్డగా మరి అడవుల నుంచి కొండల నుంచి ఎదిగి వచ్చినటువంటి ఏదో పట్టణాలలో పుట్టిన వాళ్ళం కాదు, గూడాలల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశం తోటి చదువుకొని రిజర్వేషన్ పొంది ఈ స్థాయికి వచ్చి మరి అణగారిన వర్గాలు మరి భూములు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళ పక్షాన ఇవాళ నిలబడతా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకా మంచి పథకాలను అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి తీసుకొచ్చే